వాసుదేవరెడ్డితో పాటు మిగతా బ్యూరోక్రాట్స్ అరెస్ట్ చేయలేదంటే తక్కువ అలర్ట్ అయ్యి వాసుదేవరెడ్డిని ఈరోజు చేసింది. వాస్తవానికి వాసుదేవరెడ్డి కింగ్ పిన్ ఇస్ దిస్ టోటల్ స్కామ్ లో. ఎందుకంటే వాసుదేవరెడ్డికి తెలియకుండా ఒకే ఒక మద్యం సీసా కూడా అమ్మి ఉండదు. దీని వెనకాల వాసుదేవరెడ్డి వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. దీంట్లో ఏం సందేహమే లేదు. ఎందుకంటే వాసుదేవరెడ్డి ఐఆర్టీఎస్ అధికారి, ఒక డిఆర్ఎం స్థాయి అధికారి గుంతకల్ డిఆర్ఎం అతన్ని తీసుకొచ్చి ఏకంగా బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా చేశారంటే అసలు బెవరేజెస్ కార్పొరేషన్ కి రైల్వే శాఖకి ఎక్కడ సంబంధం ఉంది, ఎక్కడ పొత్తుంది? ఆయన తీసుకొచ్చి పెట్టి మొత్తం లిక్కర్ స్కామ్ అని ఆయనే ఇంజనీర్ చేశాడు. దాదాపు 3,500 కోట్ల రూపాయల స్కామ్ అది. సుప్రీంకోర్టు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఏమని? కసిరెడ్డి రాజిరెడ్డి బెయిల్ పిటిషన్ వేసి, సార్ నేను 8 నెలలు జైల్లో ఉన్నానంటే 3,500 కోట్ల రూపాయల స్కామ్ లో 8 నెలలు జైల్లో ఉండటం గొప్ప విషయం కాదయా, పెద్ద తప్పేం కాదు, ఉండు అని చెప్పి. నేను ఒకటే చెప్తున్నా సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతా కలిపితే కూడా 250 కోట్లు. చీఫ్ మినిస్టర్ లోపల పోయాడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో. ఈ స్కామ్ లో చీఫ్ మినిస్టర్ కూడా లోపల పోతున్నాడు. అప్పటి చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి కూడా లోపల పోతున్నాడు. చూడండి, పెద్ద పెద్ద పొలిటికల్ బిగ్ షాట్స్ అందరూ కూడా. ఒక పక్క మిథున్ రెడ్డి అరెస్ట్ చేయడు, ఒక పక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరో పక్క కసిరెడ్డి రాజిరెడ్డి సలహాదారుడు, ఐటీ సలహాదారుడు విజయసాయి రెడ్డి అక్యూజ్డ్ ఉన్నాడు. ఆయన కూడా రేపు మాపు ఎత్తుతారు. సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ అవుతాడు. మీరు చూడండి పక్కాగా. ఆయన అప్రూవర్ గా మారుతారు, అన్ని విషయాలు చెప్తానంటున్నారు కదా సార్. సార్ వీళ్ళందరూ ఇట్లే సార్, పేపర్ల ముందర ఇట్లే చెప్పేశారు, అప్రూవర్ గా మారిపోతాను, నేను అన్ని చెప్పేశాను కానీ ఏమి చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ అనమాట. నువ్వు అప్రూవల్ ఎవరు కావాలరా బాబు? నువ్వు అప్రూవల్ కావాల్సిన పర్లేదు. ఈ కేసులు అంతా రికార్డులు మాట్లాడతాయి. ఇప్పుడు ఒక మర్డర్ కేసు ఇంకొకటి అంటే ప్రత్యక్ష సాక్షులు, ఐ విట్నెస్లు కోర్టుకు అవసరం. ఇటువంటి స్కామ్స్ లో రికార్డ్స్ విల్ స్పీక్ ఇన్ దిస్ కేసెస్. మీరు చూడండి, ఈ 5 ఏళ్ల కాలంలో 2019 నుండి 24 మధ్య మీరు ఎప్పుడైనా ఒకసారి అబ్జర్వ్ చేయండి, బ్రాండెడ్ లిక్కర్ ఎక్కడ కూడా ఏ వైన్ షాప్ లోనూ దొరకలేదు. కొత్త బ్రాండ్లు ఏంది, 3 క్యాపిటల్స్, ఆంధ్ర గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, భూము ఇట్లాంటి బ్రాండ్స్ ఎప్పుడైనా తిన్నామా? ఇప్పుడు దొరుకుతున్నాయి ఆ బ్రాండ్స్. వీళ్ళే కాలకూట విషయాన్ని మద్యం సీసాల్లో నింపి దానికి ఒక బ్యానర్ 3 క్యాపిటల్స్, ఆంధ్ర గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, భూము డూము పెట్టి వీళ్ళు ఒక కాలకూట విషయాన్ని నింపి ఒక స్టిక్కర్ వేసి ప్రభుత్వ హేలోగ్రామ్స్ వాడుకొని విచ్చలవిడిగా దోచేసి ఈరోజు వాళ్ళు అమాయకంగా మొహం పెట్టుకొని మాట్లాడుతున్నాడు. నేను అప్రూవర్ గా మారిపోతుంటే ఎవరు మారలేదు సార్. ఇప్పుడు మనం అంటే ఆ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి వాళ్ళను సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళంతా? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వాసుదేవరెడ్డిని తెచ్చారు. ఆయన చూస్తే మాత్రం అసలు ఈయనకి ఏమి తెలుసో ఏమో, అసలు పాపం ఈయన చేసిండా లేదా అనే విధంగా ఉంటది. వాళ్ళని చూస్తూ ఉంటాయి బక్క పలచగా చిన్నగా ఆ విధంగా. అట్లాగే మనం అక్కడ అప్పన్నను చూస్తే కూడా అట్లాగే కనిపిస్తుంది. సార్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, వీళ్ళు కనిపించే అమాయకత్వం. ఇప్పుడు గాంధీజీని చంపేసిన గాడ్సే కూడా చాలా అమాయకంగానే ఉంటాడు, వాడి ఫేస్ కూడా. వీళ్ళు కూడా అట్లాంటి క్యారెక్టర్స్ ఏవి, చాలా అమాయకంగా ఏమీ తెలియనట్టు, ఆ ముఖం చూసి ఈ పిల్లి పాలు దాగునా అన్నట్టు ఉంటుంది. కానీ వీళ్ళు చేసిన క్రైమ్ మామూలు క్రైమ్ కాదు. 3,500 కోట్ల రూపాయలు. ఇప్పుడు చూడండి సార్, వీళ్ళు ఎంత దిగజారి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే మాట్లాడికి ఇట్లా వెంకటేశ్వర స్వామి ఇట్లా ముస్తూ ఉంటాడు క్షణానికి ఒకసారి. తుడా వాహనాల ద్వారా డబ్బులు తరలించాడు. ఈ లిక్కర్ డబ్బులు తరలించడానికి తుడా ఆధ్వర్యం, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి వెహికల్స్ ని వాడుకొని తరలించాడు. డబ్బుల యొక్క డంపునే దొరకబెట్టారు. హైదరాబాద్ లో డబ్బులు డంపు 14 కోట్లు దొరికింది. 14 కోట్లు డబ్బుల డంపు దొరికింది. ఇన్ని ఆధారాలు పెట్టుకొని కూడా బొంకుతా ఉన్నారు, మాట్లాడుతున్నారు. అంతెందుకు సార్, విజయసాయి రెడ్డే చెప్తున్నాడు. విజయసాయి రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, దీని వెనకాల బిగ్ షాట్స్ ఉన్నారు, అందరూ బయట వస్తారని చెప్పేసి. అసలు వాస్తవానికి నాకు తెలిసి సార్, మాకున్న సమాచారం వరకు జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి గొడవ రావడానికి కారణం ఈ లిక్కర్ డబ్బుల పంపకాల కాడనే తేడా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాడు కదా మధ్య. లండన్ వెళ్ళేదానికి ముందు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గొడవ పడుతున్నారు. ఈ లిక్కర్ పంచాయతీ కాడ రచ్చలు జరిగింది. నేను లండన్ నుండి వచ్చే లోపల డబ్బులు లెక్కలు మొత్తం సెటిల్ చేసి పెట్టు, లేకుంటే మా బాబాయికి పట్టిన అయితే నీకు కూడా పడుతుంది అని చెప్పేసి వెళ్ళినాడు జగన్మోహన్ రెడ్డి.
ఈయన లండన్ పోవడంతో ఈయన పార్టీకి రాజీనామా చేసి చెక్కేసినాడు. లిక్కర్ డబ్బులు ఎక్కడ, ఆ లెక్కలు ఎక్కడ సెటిల్ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుగుతాడో అని చెప్పి తెలుసుకొని ముందుగానే విజయసాయి రెడ్డి రాజీనామా నాటకం ఆడి పార్టీకి రాజీనామా చేస్తున్నా, పదవికి రాజీనామా చేస్తున్నా, నా పొజిషన్ నెంబర్ 2 పొజిషన్ పోయింది, నేను నిజాయితీ పరుని, ఏ గుడికి రమ్మన్నా వస్తాను అని చెప్పేసి డ్రామాలు వేస్తున్నాడు. సరే వాళ్ళ అంతర్గత వ్యవహారాలు. కానీ విజయసాయి రెడ్డి దీంట్లో కింగ్ పిన్ను. మీరు చూడండి, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ వాసుదేవరెడ్డి, విజయసాయి రెడ్డి, మిథును, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మా చిత్తూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి కూడా నెలకి 50 లక్షలు ఆయన లెక్క తేల్చేశారు. అంటే సార్ ఇప్పుడు వారికి విషయం తెలుసా, అసలు ఈ విషయం తెలుసా? వారిని కూడా ఇంటికెళ్ళి విచారించారు పిలవకుండా పెద్దోళ్ళని? విచారించారు సార్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను సింపుల్ గా అడుగుతున్నాను సార్, లిక్కర్ పాలసీలో మార్పులు చేర్పులు చేసినప్పుడు దేని ఎక్సైజ్ మినిస్టర్ తెలియకుండా ఉంటుందా? సూటి ప్రశ్న. ఇప్పుడు కూడా కానీ, ఈ రోజు కూడా కానీ, ఏదైనా ప్రభుత్వం పాలసీ మారినప్పుడు బ్యూరోక్రాట్స్ ఫైల్ పెట్టినప్పుడు మంత్రి పేషీకి ఆటోమేటిక్ గా పోయి మంత్రి యొక్క అప్రూవల్ తీసుకుని వస్తుంది ఆ ఫైల్. పాలసీ మార్చింది ఏమని గవర్నమెంట్ ఆ రోజు, ఆన్లైన్ లో టెండర్స్ కాకుండా మాన్యువల్ గా టెండర్స్ పిలవాలి, ఈ కంపెనీలకి ఆర్డర్లు పెట్టాలి అనేసి పాలసీ తీసుకొచ్చినప్పుడు మంత్రికి ఫైల్ పోతుంది. ఆయన ఫైల్ పోతే నారాయణ స్వామి రబ్బర్ స్టాంప్ కదా, ఏం తెలియదు పాపం. 50 లక్షలు ఇచ్చేసి ఆయన ఎన్ని రోజులు ఎంచుకుంటాడో తెలియదు. ఉదయం 50 లక్షలు ఇచ్చేసి వారం 10 రోజులు కూడా ఎంచలేడు 50 లక్షలు. నెలకి 50 లక్షలు ఇచ్చేసినారు. ఇంకా దిక్కు తెలియలేదు ఆయనకి. ఒరే నెల 50 లక్షలు వస్తుంది కదా, 5 ఏళ్ళు కాలక్షేపం చేద్దాం, 5 ఏళ్ళు మనకి 50 లక్షలు అంటే 5 ఏళ్ళు అంటే సంవత్సరానికి ఎంత, 6 కోట్లు, 5 ఏళ్ళకి ఎంత, ఇన్ని కోట్లు వస్తుంది, మనకేమి ఎవరు ఎట్లా పోతుంది సంతకం పెట్టాడు. నారాయణ స్వామి కూడా దీంట్లో అక్యూజ్ కాకుంటే కొద్ది మొత్తంలో ఇచ్చారు ఆయన డబ్బులు. ఎంతో కొద్దిగా ఒక 10 నెలకి 50 లక్షలు అంటే సంవత్సరానికి 6 కోట్లు, 6 ఇంటూ 5 30 కోట్లు సంవత్సరం 5 ఏళ్ళ టర్మ్ లో. వీళ్ళు 3,500 కోట్లు. 3,500 కోట్లు నారాయణ స్వామికి ముట్టింది ఒక 30 కోట్లు ముట్టింది, మిగతా కొట్టేశారు. భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, అజయ్ కలాం పెద్ద ఫోజులు కోసం నా అంత నిజాయితీ అధికారే లేదని చెప్పేసి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళ పాత్ర ఏంది? మొత్తం బ్యూరోక్రాట్లు